చెప్తాను. ఓకేనా? చెప్పండి. గాజు రామారావు యొక్క వార్డుగా గాజు రామారావు వార్డు యొక్క ప్రజలకి, అధ్యక్షులకి, కార్యదర్శి, ప్రధానాధికారులు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. పేరున అన్న నేను వచ్చింది ఏంటి అంటే ఇక్కడికి మన బాలరాజు బాబు పరిచయం దేనికోసం వచ్చిందంటే కులము ఉన్నది. ఈ కులాన్ని హక్కులు మనకు దగ్గర లేవు. ఈ కుల హక్కుల కోసం ఏ విధంగా మనకు రావాలి, ఏ విధంగా మనము అభివృద్ధి పదంగా నడవాలి అనే ఒక ఆలోచనతోటి ఇంతకుముందు ఈ 40 ఏళ్ళ దగ్గర అయింది మనం సంఘం ఏర్పాటు చేసుకోండి. పెద్దవాళ్ళు రిజిస్ట్రేషన్ చేయించారు 2000 నుంచి. వాళ్ళు ఏం చేసిరో కానీ ఇంతకుముందు ఈ 10-15 ఏళ్ళ నుంచి అయితే దరిద్రం ఏంటంటే 10-15 నాయకత్వాలు అయినాయి. కాబట్టి ఈ 10-15 నాయకత్వాలతోటి మన కులానికి రావాల్సిన హక్కులు పోతున్నాయి, ఐకమత్యం పోతుంది. లాస్ట్కు మన వృత్తి మన చేతుల నుంచి జారిపోయేటట్టు ఏర్పడుతుంది. కాబట్టి కార్పొరేట్ వ్యవస్థ ఎక్కడెక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అంటే ఈ గవర్నమెంట్ యొక్క మున్సిపాలిటీ వస్తుంది. ఆ మున్సిపాలిటీ వచ్చిన తర్వాత అక్కడ కార్పొరేట్ వ్యవస్థ వస్తుంది. కార్పొరేట్ వ్యవస్థ దగ్గర ట్రేడింగ్ లైసెన్స్ ఇస్తుంది. ఈ ట్రేడింగ్ లైసెన్స్ ఇతర కులాసులకు ఆయుధం. అది ఏ వృత్తి అని చేసుకోవచ్చు, ఏ బిజినెస్ అని చేసుకోవచ్చు, అడ్డమైన పనులని చేయొచ్చు. ఒక్కొక్క వ్యక్తి మన దగ్గరకు వచ్చి ఈ బ్యూటీ పార్లర్లకు ఈ పని చేస్తుంటే మనకి ఏనలేని బాధ కలుగుతుంది. అడ్డమైన కార్యక్రమాలు చేస్తారు. కానీ మన వృత్తి ధర్మాన్ని ఇంత ప్రేమతో చేస్తున్న మనము, సమాజానికి ఎంతో ఉన్నతమైన వ్యక్తులను తయారు చేసిన మనము అవమానపరిచే విధంగా, అగౌరవపరిచే విధంగా బాధలు పడుతున్నాం. ఈ బాధలన్నింటినీ మన సంఘానికి ఉన్న నాయకులకు తెలియపరిస్తే తూతు మంత్రం వరకనే ఒక 4 గదులు కూర్చుంటారు. అధ్యక్షులు అధ్యక్షులు వాళ్ళే ప్రకటించుకుంటారు. నేను అధ్యక్షుడు పంచుకుంటాడు. కానీ రాజ్యాంగపరమైన హక్కుల కోసం ఏ విధంగా అయితే మనం ఏకమం కావాలని చెప్పి నేను ఒక విధానం చేసినాను. నేను తెలంగాణ నాయ బ్రాహ్మణ రాజ్యాంగపరమైన పోరాట వీరులమని రంగం పెట్టుకోవాలి, ఏం పెట్టుకోలేదు, వీరులను తయారు చేయాలని ఈ గాజుల రామారంలో కూడా మీరందరూ వీరులుగా ఒక సంఘ సభ్యులుగా కావాలనేది నా జీవిత ఆశయం అన్న. ఏది అంటే మనకు ఓటు వేసేటప్పుడు హక్కు ఉంది, కానీ హక్కులు నిలదీసే కూడా హక్కు ఉంది. మనకు ఓటు వేసిన ఒక ఎమ్మెల్యేకు ఎవరికైనా కార్పొరేట్ ఎవరికైనా ఓటు వేస్తాం. భారత రాజ్యాంగం పరంగా మనకు హక్కు ఉంది. ఓటు వేసినప్పుడు మన పౌరులకు కూడా రాజ్యాంగంలో మనకు పొందుపరుచుంది. కులాలకు కూడా హక్కులు ఉన్నాయి, కులాలకు ఫెసిలిటీస్ ఉన్నాయి. ఇవన్నిటినీ మన నాయకులలో లోపం ఉంది. కాబట్టి ఈ లోపాలన్నింటినీ కడిగిపారేయడానికి అంతం మన ఐకమత్యం కావాలన్నది ఒక నిర్ణయం ఇచ్చుకున్నాం. ఈ నిర్ణయపరమైనదే రాజ్యాంగపరమైన పోరాట వీరులు. ఈ ప్రాంతానికి వచ్చి నేను ఏర్పాటు చేసుకున్న ఈ ఆలోచనని మనమందరం ఐకమత్యంగా ఉండాలి. కుటుంబం ఎట్లయితే ఉంటుందో అట్లా ఉండాలన్నదే నా జీవిత ఆశయం అన్న. ఈ విషయంలోనే ఎక్కువ చాలా నుంచి నేను 1 నెల 2 నెలలు అవుతుంది ఈ గ్రూప్ స్టార్ట్ చేసి, ఈ వాడని స్టార్ట్ చేసి బాలరాజు టచ్ అయిన నాకు ఈ మధ్యలో. నేను అందరికీ కనెక్ట్ ఉన్నా. కొత్తపల్లి రవి నా పేరు. నేను అంబర్పేటలో ఉంటా. చాలా బాధ విధానాలు చాలా అనుభవించినా కాబట్టి 35 ఏళ్ళ నుంచి నేను సంఘంలో జరుగుతున్నాను. నాకు 54 ఏళ్ళు మంచి నాయకత్వాలను వాళ్ళని అందరినీ చూసిన. నేను ఉండేది అంబర్పేట అన్నీ చూసిన. కానీ రాబోయే రోజుల్లో మన చేతి నుంచి మనమే జారిపోతున్నాం. చాలా కుల వృత్తులు పోయినాయి, ఏరుకుంటే మొచ్చడు ఉన్నాయి. కాదు అంత ఇంత నడుస్తుంది మనది. మన దానిలో వేయండి కటింగ్ గడ్డ చేసేదే ఉంది. మన విద్య పోయింది, వైద్యం పోయింది, సన్నాయి వైద్యం కూడా మన చేతి నుంచి జారేది ఉన్నది. తర్వాత లాస్ట్కి ఎట్లా అంటే కొన్ని దర్గాల దగ్గర మన వాళ్ళని కూడా ఎలగొట్టేసేసి ముస్లింలను పెట్టుకొని చేయించుకుంటున్నారు. ఇంత దారుణం వస్తుంది. వాస్తవంగా అయితే రాష్ట్రానికి వచ్చే ఖనిజ ఇబ్బంది వనరు ఉండొచ్చు, కానీ మన ఫెడరేషన్ మనకు కావాల్సిన నిధులు సరిగ్గా లేవు. మన దేవాలయంలో నుంచి కొన్ని కోట్ల రూపాయలు మన దినదినం 2-3 షిఫ్ట్లలో పనిచేస్తున్నారు. అవన్నీ వేసే వెంటకల మీద కొన్ని కోట్ల రూపాయలు వస్తున్నాయి. ఈ కోట్ల రూపాయల బడ్జెట్ 45-50% ఇంతకుముందు 20 సంవత్సరాల కింద నేను ఒక స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు ఆంధ్ర ఏరియాలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఇదే మనకు 40%-60% మన ఫెడరేషన్కి ఇస్తే మనకెందుకు డెవలప్ కాలేము? మరి దీని మీద ఈ నాయకత్వాలు ఎందుకు అడగట్లేదు అని చాలా కాలం నుంచి చర్చించుకుంటూ వస్తున్నా. అది ఏడ కూడా అమలు కాలేదు. కాబట్టి నేను ఒక నేను స్టార్ట్ చేసిన రాజ్యాంగపరమైన పోరాట వీరులం. ఈ వీరుల్లో ఇవన్నీ ఐకమత్యాలు ఉంటాయి. దీనిలో ఏంటంటే మెయిన్ కారణం ఏంటంటే గ్రామ స్థాయి నుంచి, మండల స్థాయి నుంచి, జిల్లా స్థాయి నుంచి, తాలూకా స్థాయి నుంచి నలుగురు వచ్చి ఓటు వేసినప్పుడే మనకు రాష్ట్ర నాయకుడు అవుతాడు అనేది ఒక నిదానం పెట్టిన. ఇది ఆల్రెడీ సంప్రదాయం ఉంది. జోగేందర్ కూడా చేసిన ఇదే సిస్టమ్. అదే సిస్టాన్ని ఇప్పుడు అమలు చేయాలని ఒక ఆలోచన చేస్తున్నాం. ఈ ఆలోచన విధానాన్ని మీరు మీ ప్రాంతాన్ని కూడా సపోర్ట్ చేస్తారని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకోటి ఏంటంటే ఇక కొద్ది రోజులలో నేను మన అడే కమిటీ మెంబర్లను తయారు చేస్తున్నాను. మన ఏరియా దగ్గర నుంచి కూడా కొంతమంది మళ్ళొకసారి వస్తాం.
పెద్ద ఎత్తున ఏర్పాటు చేయండి. అడే కమిటీని ఒక మెంబర్ తయారు చేస్తాను. ఇక్కడ నుంచి జిల్లా నుంచి అడే కమిటీ మెంబర్లను తయారు చేస్తున్నాం. ఈ అడే కమిటీ మెంబర్లు అంతా కలిసి కూర్చొని లాస్ట్కి ఏం చేస్తారు అంటే ఎట్లా ఎన్నికలు ప్లాన్ చేద్దాం. మీరు ఆల్రెడీ ఎన్నికతోటే రాష్ట్ర కుత్బుల్లాపూర్ నియోజకవర్గం ఎన్నికతోటే చేస్తారు. ఇదే ఉదాహరణ తీసుకున్నాం. ఎట్లా చేశారు, మళ్ళీ కొన్ని లోపాలు కూడా ఉన్నాయి. నాకు ఇన్ఫర్మేషన్ తెలుసు, నాకు విఎస్ఆర్ తెలుసు, పంపించిన అందరూ తెలుసు. లోపాలు ఉన్నాయి. ఈ లోపాలు రానియకుండా ఒక్క వ్యక్తి కూడా మనకి ఏలు పెట్టి చూపించకుండా ఒక ప్రణాళికబద్ధమైన ఆలోచనతోటి నాకున్న సపోర్ట్ వాళ్ళు ఎంప్లాయీస్ ఉన్నారు, మన గవర్నమెంట్ ఎంప్లాయీస్, విద్యార్థులు ఉన్నారు, అడ్వకేట్స్ ఉన్నారు. మనకు ఈ వాదన చాలా నుంచి వెయిట్ చేస్తుంటే రవి నువ్వు స్టార్ట్ చేయి, మీ వెనక మేము ఉన్నాం, నీకు ఎలాంటి లాభపరమైన చర్యలు వచ్చినా మేము ఆడుకుంటాం, మనోళ్ళకైనా మనకైనా అని ప్లాన్ చేసిండ్రు. ఆ విధమైన ఆలోచనతోటే మనం అందరికీ తిరగాలని వస్తున్నా. నేను ఒక గ్రూప్ క్రియేట్ చేసి 26 రోజుల్లోనే 1024 మంది దాని లిమిటే క్రాస్ అయిపోయినాం. దాన్ని జాగలేదండి ఎవరైనా చేర్చాలంటే. అంటే నేను చాలా రోజుల నుంచి కొన్ని పోయమ్స్ అవి రాస్తున్నాను, మన దగ్గరికి రాకుండా వచ్చి, కానీ రాష్ట్రమంతా ఉంది. నాకు కొత్తపల్లి అంటే గుర్తుపడతారు. ఆ విధంగా ఆలోచించుతోటి ఈ సంఘం పెట్టకుండా దీన్ని ఎన్నిక ద్వారా ఎన్నుకొని రాష్ట్రానికి ఉన్న బలమైన నాయకుడు వస్తాడు. ఇప్పుడైతే ఒక నాయకుడు కూర్చుని ఉండదు. అన్న నాకు ఈ సమస్య వచ్చిందంటే రేపు మాపురా అధ్యక్షుడు లేడు, కార్యదర్శి ఈయన లేడు, ఆయన లేడు, రాష్ట్రాన్ని లేడు అని ఇలా కొట్టేస్తారు. అది కాకుండా మనం ఏర్పరచుకున్నాం, మనం ఓటేసిన నాయకుడు కాబట్టి మనం ఏ సమస్యకైనా పరిష్కరించే నాయకుడు అవుతాడు. ఆ విధంగా మీరు ఎట్లయితే ఉదాహరణ తీసుకొచ్చారో ఎన్నికల ద్వారా అధ్యక్షులు ఎన్నుకున్నారో ఇదే విధంగా రాష్ట్ర ఎన్నికలు చేయాలన్నదే నా ఆలోచన. అయితే ప్రతి గ్రామం నుంచి నలుగురు తీసుకొని వచ్చి స్టార్ట్ చేసేసి ఎన్నిక చేస్తా. కాబట్టి మనం ఇంకా బలమైన వ్యక్తులుగా కావాలి అంటే ఐకమత్యం ఎక్కుతుంది. ఈ ఐకమత్యం అనేటోడే ఐకమత్యం లేకుండా పోతున్నాడు. ఈ ఐకమత్యం గురించి మంచిగా చెప్తాడు, లాస్ట్కి వచ్చేసరికి ఆయన ఐకమత్యం ఉండదు. కానీ అలాంటి లోపం ఉన్న వ్యక్తిని తీసి పాడేయడానికి, పక్కకు పెట్టడానికి, పెద్ద మనిషి అయిన కాదని ఏజ్ అయితే అది కదా, 60 అయినోడు పక్కకు పెట్టేద్దాం అట్లాంటివి. కానీ ఎవరైతే ఆలోచన విధానం బలమైన ఉన్నదో, నా కులానికి నేను పనిచేస్తాను ఇంట్లో బాగా ఒక మాట అన్నాడు ఫోన్లో, అన్న నేను ఏదైనా చేస్తాను, తమ్మే ఆవేశపడితే ఏది కాదు, ఉన్న కోపం కూడా ఇంకొకరికి నష్టపెట్టేట్టు వస్తుంది. ఆలోచనతో అడిగేద్దాం అని చెప్పి నేను చాలా రోజు నుంచి కనెక్ట్ ఉన్నాము. అన్న నా ఏరియాకి వచ్చి నీ ఆలోచన విధానాన్ని పంచుకోమంటే నేను మీ దగ్గరకు వచ్చిన ఇంకా పెద్ద ఎత్తున సభ ఏర్పాటు చేస్తే ఇంకా మంచి విషయాలు చెప్పుకుందాం. కాబట్టి నాకు ఈ మనకు అవకాశం ఇచ్చాను మీ అందరికీ నా హృదయపూర్వక